చాలా కమ్మగా ఉండే అరటి పువ్వుతో అయితే ఈ రోజు పచ్చడి అయితే తయారు చేసుకోబోతున్నాం. ఈ అరటి పువ్వు పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటది, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటది. ఈ అరటి పువ్వు పచ్చడి తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటనేది పూర్తిగా చెప్పేస్తాను, మొత్తం కూడా చూసేయండి. ఒక అరటి పువ్వు అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లేయర్స్ అనేది ఉంటాయి, అవి ఓపెన్ చేస్తూ ఉంటే లోపల పువ్వు అనేది ఉంటది. ఈ పువ్వులు అనేది తీసుకోవాలన్నమాట. ఇవి ఓపెన్ చేసే ముందే చేతులకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి, లేదంటే చేతులు అయితే బ్లాక్ అయిపోతాయి. స్టార్టింగ్ అయితే ఆయిల్ అప్లై చేయలేదన్నమాట, అందుకనే ఇక్కడ కొంచెం బ్లాక్ అయితే అయిపోయాయి. ఆ పువ్వుల్లో కూడా లేయర్స్ అనేది ఉంటాయి, అవి కూడా తీసేసుకోవాలి, లేకపోతే అది హెల్త్ కి అది మంచిది కాదనమాట. ఇప్పుడు మొత్తం కూడా ఆ పువ్వులో ఉన్నాయన్నీ ఇలా తీసేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనకి పూర్తి అయిపోయాయి. తీసుకున్న తర్వాత ఒక కప్ అయితే అయ్యాయి. ఇప్పుడు ఈ పువ్వులోకి వాటర్ తీసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఈ పువ్వుని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు గ్యాస్ మీడియం లో పెట్టుకొని 10 నిమిషాలలో ఇలా బాగా ఉడికిపోయి ఉంటది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కొంచెం ఘాటున్న పచ్చిమిర్చి ఒక 10 అయితే తీసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ పచ్చిమిర్చి బాగా ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని జార్లోకి తీసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి. 2 టమాటాలు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5 ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్ వేసేసుకొని చిన్న నిమ్మకాయ అంత చింతపండు పులుపు కోసం తీసుకొని అరటి పువ్వు ఇందాక ఉడకపెట్టుకున్నది కూడా వేసేసుకోవాలి ఆ నీళ్లతో పాటే. ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకుంటే వాటర్ అంతా వింకిపోయి ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 సెకండ్స్ అలాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చిలో 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిలోకి టమాటా, ఈ పువ్వు మొత్తం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చడి మంచి టేస్ట్ స్మెల్ కోసం చిటికెడు ఇంగువ, పసుపు చిటికెడు, వెల్లిపాయ రబ్బలు ఒక 5, ఎండుమిర్చి ఒక 2 ఇలాగ తుంపు వేసుకోవాలి. ఫైనల్ గా కరివేపాకు వేసేసుకోవాలి ఒక 2 రెబ్బలు. ఇలా వేసేసుకొని అలా కలుపుకుంటూ ఎల్లిపాయ రబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవంతా కలర్ చేంజ్ అవ్వకముందు చట్నీ వేసేసుకోవాలి. ఇంకా పచ్చడి అనేది బాగా కలిపేసుకోవాలి, ఈ ఆయిల్ అంతా దానికి పట్టేంత వరకు. ఒక 20 సెకండ్స్ అలానే కలిపేసుకుంటూ ఇప్పుడు ఫైనల్ గా ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చూసి సరిపోతే ఇప్పుడే కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా రుచిగా ఉండే అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా మంచి చట్నీ అనేది రెడీ అయిపోయి ఉంటది. అది కూడా అరటి పువ్వుతో. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి.